టీవీ45 న్యూస్ కి స్వాగతం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం గుజ్జ సత్యం అధ్యక్షతన స్థానిక సంస్థల రిజర్వేషన్ల 42%కు పెంచిన తర్వాతే ఎన్నికలు జరపాలి. ఆర్ కృష్ణయ్య బీసీ బిల్లుకు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వకులాభరణం కృష్ణమోహన్ తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు అమలయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలి. గుజ్జ సత్యం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 42%కు పెంచుతూ ఉత్తర్వులు జరపాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఊరువాడలో ఉద్యమం చేస్తామని రాజ్యసభలో రాజ్యసభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ 3 రోజుల క్రితం పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావించలేదు. వాస్తవంగా దాదాపు 12 నెలల క్రితం జరగవలసిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్ గురించి వాయిదా మీద వాయిదా పడుతూ జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇది పరిష్కారం కాకుండా పెంచకుండా ఎన్నికలకు ఇలా వెళ్లడం న్యాయం కాదు. బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 42% అసెంబ్లీలో చట్టం వేశారు. కానీ దీని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వం జీవో జారీ కాలేదు. అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత కేంద్రంకు పంపుతామనే ప్రకటనలు వెలువడ్డాయి. కానీ ఇంతవరకు దాని అతిగతి తెలియడం లేదు. వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణ చేసినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6) ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన అధికారం ఇచ్చింది. దీని ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారు. కావున ఇక జీవో తీసి వెంటనే ఎన్నికలు జరపవచ్చు. సుప్రీంకోర్టు ఎవరైనా వెళ్ళినా బీసీల కేసు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నవి, అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఓ కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. ఇప్పుడు అన్ని కోణాలలో చూస్తే గెలిచే అవకాశం ఉంది. చట్టపరమైన, న్యాయపరమైన, రాజ్యాంగపరమైన ఆరోధాలు లేవు. కావున సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది. కావున తమరు జోక్యం చేసుకుని వెంటనే జీవో తీసి ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలు ఏం చేయాలి, వాళ్ళకి రావాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం మనం ఏ విధంగా 42% బీసీ బిల్లుకు సంబంధించిన రిజర్వేషన్ దక్కించుకోవాలన్న విషయాన్ని కోసం ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీరు చూస్తే తెలంగాణ బీసీ బిల్ 42% రిజర్వేషన్ల బిల్ అనేది రెండుగా విడదీసి చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి సామాజిక పరమైన రిజర్వేషన్లు, 2 ఆర్థిక పరమైన రిజర్వేషన్లు. సామాజిక పరమైన రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి సామాజిక సంబంధమైనవి. మిగతా ఉద్యోగ, విద్యా రంగాల్లో ఉన్నవి 42% ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఉన్నవి. మరి దీంట్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది కాబట్టి జీవో ద్వారా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసి స్థానిక సంస్థలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే గత కొంతకాలంగా మంత్రులు మేము త్వరలోనే స్థానిక సంస్థలు నిర్వహిస్తాం, ఎన్నికలు వెళ్తామని చెప్పేసి వివిధ వేదికల ద్వారా తెలియజేస్తున్నారు. మరి మీరు గవర్నమెంట్ అసెంబ్లీలో ఆమోదించిన దానికి బిల్లు చేయకుండా దాన్ని రాష్ట్రపతి గారికి పంపించి ఇక్కడ రిజర్వేషన్ లేకుండా వెళ్దామని అనుకుంటున్నారా? లేదంటే మీకు నిజంగా ఏదైనా చిత్తశుద్ధి ఉండి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూనే వెళ్దాం అనుకుంటున్నారా? అసలు నిజంగా మీకంటూ ఏదైనా రూట్ మ్యాప్ ఉందా? ఏదైనా న్యాయ నిపుణులతో చర్చించే తీసుకుంటున్నారా? లేదంటే బీసీలను మోసం చేసే ప్రక్రియలో, మోసం చేద్దామన్న ఆలోచనలో, కుట్రలో భాగంగా మేమేదో తూతు మంత్రంగా అసెంబ్లీలో చేశాం, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాం, మాకు అయిపోయిందని చెప్పేసి. ఇది కాదు మేము బీసీలను కోరేది. మీరు స్పష్టంగా కులగణన జరిగిన తర్వాత జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయిన తర్వాత మేము అఖిలపక్ష పార్టీలను, బీసీ సంఘాలను అందరిని తీసుకొని ప్రధానమంత్రి గారిని కలిసి మన బిల్లును ఆమోదింపజేసుకుందామని చెప్పారు.
మరి ఆ ప్రస్తావన లేదు. మీరు గవర్నర్ గారు పంపించడం, గవర్నర్ గారు రాష్ట్రపతి పంపించడం జరిగింది. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వాళ్ళకి కావాల్సిన న్యాయపరమైన హక్కులను సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విద్యా ఉద్యోగ ఆర్థికపరమైన రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం అనే సాంప్రదాయం ఉంది. మరి ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి మీరుగా దాన్ని రాష్ట్రపతిగా పంపించారు. ఇప్పటి వరకు ఇలాంటి రిప్రజెంటేషన్ లేదు. మరి అటు చూస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా బీసీ రిజర్వేషన్ పైన రాష్ట్ర అసెంబ్లీలో స్పష్టంగా వాళ్ళ వైఖరి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో తెలంగాణ బీసీ బిల్లుకు స్పష్టంగా వారి మద్దతు ప్రకటించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? కేంద్రంలో ఉన్నది రాష్ట్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా ఒకే విధానంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా మరి రాష్ట్రంలో బీజేపీ బీసీ బిల్లుకు మద్దతు చెబుతుంది. కేంద్రంలో వెళ్ళిన తర్వాత వాటి గురించి మాట్లాడడం లేదు. మరి మీ వైఖరి కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా బీసీ సంఘాలు గొంతెత్తి అరుస్తున్నా సరే జనగణనలో కులగణన చేయకుండా ఇంకా శాస్త్రీయం చేస్తున్నారు. మరి మీ వైఖరి ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం తాంబూలాలు ఇచ్చేసాం తమకు సాగండి అన్నట్టుగా బీసీలను నడి సముద్రంలో వదిలేసి ఎటు స్పష్టంగా అయోమయ పరిస్థితిని గురి చేస్తున్నారు. బీసీ సంఘాలకు, బీసీ ఉద్యమకారులకు, బీసీ సోదరులకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్న మిత్రులారా, మనం రెప్పపాటు కన్ను మూసిన ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేద్దామని ఆలోచనలో ఉన్నాయి. మనం తగు జాగ్రత్తతో ఏం చేసే ఈ ఉద్యమాన్ని ఎప్పుడు కూడా నిత్యోగ్ని భూతంలాగా ఆ యజ్ఞాన్ని మండిస్తూనే ఉండాలి, ప్రభుత్వాల వెంట పడుతూనే ఉండాలి. ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం, బీసీ సంఘాలను అఖిల పక్షాన్ని మీరు తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో రిప్రజెంటేషన్ చేద్దామన్న మాట ఏదైతే ఉందో మీరు ఇమ్మీడియట్ గా ఆ పనిని ప్రక్రియను ప్రారంభించండి. బీసీ సంఘాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మనం కేంద్ర ప్రభుత్వంతో మనం ఎట్లా సంప్రదించాలి, ఏం చేయాలన్న విషయాన్ని ఒకసారి ఇక్కడ చర్చించి మనం మీరందరి సమక్షంలో మీరు ముందుండి బీసీ సంఘాలను కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళండి. కేంద్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకుందాం. ఆ ఒత్తిడి ద్వారా రాష్ట్రపతి ఆమోదం ద్వారా మనం ఈ బిల్లును సాధించుకుందాం. అలాగే మనకి ఈ బిల్లులకు సంబంధించి ఏమైనా న్యాయపరమైన అడ్డంకులు ఏమైనా వస్తాయేమో అలాంటి అడ్డంకులను తొలగించుకోవడానికి బిల్లులను మనం పార్లమెంట్ లో పెట్టి షెడ్యూల్ 9 ప్రకారం దాన్ని ఆమోదించుకునే ప్రక్రియ కూడా మనం ఉంటుంది. మీరు దీన్ని కేస్ స్టడీ కింద తమిళనాడు ప్రభుత్వం జయలలిత గతంలో బీసీ బిల్లును సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి వైఖరి వహించిందో, ఎంత మొండి పట్టుదలతో ముందుకెళ్లి తమిళనాడులో ఉన్న బీసీలకు 69% రిజర్వేషన్ సాధించి పెట్టిందో మీరు ఈ రోజు నిజంగా రాహుల్ గాంధీ గారి కళ నెరవేర్చాలన్న బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటే, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటే మీరు ఎలాంటి చిత్తశుద్ధితో ఎలాంటి సందేహం లేకుండా నిజంగా మీరు ఈ బిల్లును కనుక తీసుకొని వచ్చి బీసీలకు, తెలంగాణలో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. కానీ దీంట్లో